ఇదే ధోరణిలో మరో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. ఆయన రీసెంట్గానే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన ఎవరో కాదు, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. పుష్ప 2 సినిమాకి డైరెక్టర్గా చేసిన సుకుమార్ గురించి చాలా దుర్భాషలాడిండు. అంటే నీచంగా ఉంది ఆయన భాష. మరి ఆ భాష ఎట్లుంది అనేది మీ ముంగట వీడియో పెడుతున్నా చూడుర్రి. అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా, పోలీసులకు పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధం చెక్కల స్మగ్లర్ వాడు ఎక్కడో ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నాదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరగా ఉన్నాదిరా? ఏం చూపిస్తున్నావురా బాయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండి నిన్ను? సిగ్గుండాలే విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకర్ గాను ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. నాకు అధికారులు చెప్పిరా సీన్ ఉందా ఉందా? సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి బాయ్ సాబ్. షికావత్ పోలీస్ ఈ మడుగులో మూత్రం పోసే సీన్ ఉందా? మూత్రం పోస్తే అధికారి తాగే సీన్ ఉందా బాయ్ సాబ్? ఇంకా నేను చూలే కాబట్టి మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను మిగతా వాళ్ళతో కూడా. దానికి ఫోన్ చేస్తున్నారు చాలా మంది. స్విమ్మింగ్ పూల్ లోనా? ఓకే ఓకే. ఇదా ఒక ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఆ పోలీస్ అధికారి ఎవరో నేను చూడలేదు. ఆ ముగ్గురు పిల్లల నిబంధన గురించి మాట్లాడతా కానీ సోదరులారా, ఇగో ఇటువంటి సీన్ పెట్టి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఈ సమాజానికి? పోలీసు వాళ్ళని ఒక దొంగలు ఎట్లా చూస్తున్నారని చూపించినావు నువ్వు ఈ సినిమాలో. నేను పోలీసుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, పోలీసుల తరఫున పోలీసులనే డిమాండ్ చేస్తా ఉన్నా. మీ మనోభావాలు మీ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉన్నటువంటి ఆ పుష్ప సినిమాలోంచి ఆ సీన్ తొలగించాలి. పోలీసులకు ఆ సుకుమార్ అంటోడు చిత్ర బృందం క్షమాపణ చెప్పాలి. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలతోటి దాడి చేపిస్తామని మాట్లాడుతున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సిన మీరే లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తామంటున్నారు. పుష్ప తగ్గేదిలే అన్నాడు, తగ్గించిరు. ఈ 4 సంవత్సరాలు కూడా మీరు ఇట్లనే మాట్లాడితే 4 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా మిమ్మల్ని తగ్గిస్తారు. అది జాగ్రత్తగా చూసుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అసలు రేవంత్ గారి విషయం పక్కన పడేసి అల్లు అర్జున్ని పర్సనల్గా టార్గెట్ చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీనితో అల్లు అర్జున్పై సింపతి పెరిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత అయితే వస్తుంది. దీనిపైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ రిటైర్డ్ ఏసీపీ మాటల వెనుక, తీన్మార్ మల్లన్న మాటల వెనుక, అలాగే నిజామాబాద్ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి మాటల వెనుక అసలు ఏ మర్మం ఉంది అంటే, అల్లు అర్జున్ గారి భుజాల పైన తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన పూల వర్షం కురిపిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి మనసులో, ఆయన కళ్ళల్లో ఒక మంచి మార్కులు కొట్టేసి పదవుల కోసం వీళ్ళు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజల్లో ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. వాళ్ళందరికీ మీరు మాటలు మాట్లాడేవి అన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి గత పాలకులు ఏదైతే అహంకారంతో మాట్లాడిరో వాళ్ళని తెలంగాణ ప్రజానికం ఎలా గద్దె దింపిందో మీరు ఇదే అహంకారంతో మాట్లాడితే మీకు కూడా అవే రోజులు వస్తాయి. కాబట్టి ఎవరి పని వారు చేసుకుంటే మంచిది. చట్టం తన పని తను చేసుకోబోతుంది. మీ రాజకీయ నాయకులు మీ పని చేసుకోండి, ఇటు సినిమా వాళ్ళు సినిమా పనులు చేసుకుంటారు. కాబట్టి జనాలని మీరు పిచ్చోళ్ళని చేయొద్దు. ఓకే మిత్రులారా,
ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.